తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. చాలా బాగుంది కదమ్మా. Really a nice place. Wow, beautiful. దాని మనసుకు తగినట్టుగా ఉందమ్మా. చాలా బాగుంది. కరుణా, ఇల్లు సీలేసిందేంటి తాతయ్య? ఇలాంటివేంటి? రా చూద్దాం. మరక్కే మేము మీ వాళ్ళమే. కాసేమా Are you Miss Satya? Yes, Coming from USA? yes. I am her grandfather Paraya. Your sister and brother-in-law are now in blacklist. Blacklist? They are criminals. Why? Those traitors escaped with an important valuable thing from the archaeological department. What evidence to say they're criminals? Don't question us. You just answer our questions. అవును, వాళ్ళు ప్రశ్నలే వేస్తారు, మనం సమాధానం చెప్పాలి. మీరు అడిగే ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పరు, ఎందుకంటే వాటికి ఆ లా అండ్ ఆర్డర్ దగ్గరే సమాధానం లేదు కాబట్టి. సచ్, మీరు మీ వాళ్ళని వెతుక్కుంటూ వచ్చారు, కానీ వీళ్ళు మీలో నేరాన్ని వెతుకుతున్నారు. వీళ్ళకి నిజానిజాలతో పని లేదు. కేసు క్లోజ్ చేయడం కోసం ఎవరో ఒకరిని ఇంట్రాగేట్ చేయాలి, భయపెట్టి ఒప్పించాలి, కేసు ఫైల్ క్లోజ్ చేయాలి. దట్స్ ఇట్. ఇట్స్ జస్ట్ అ ఫార్మాలిటీ. దట్ ఈస్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రోటోకాల్. ఈ ఆఫీసర్లందరికీ తెలుసు బలరామ్ అంటే ఏమిటని, అతని సిన్సియారిటీ ఏమిటి, అతని కెపాసిటీ ఏమిటి, అతని కేపబిలిటీ ఏమిటని. అఫ్ కోర్స్ యు నో దట్. వి ఆల్ నో దట్. హీస్ అ లయన్. You're Mr. హర్గోపాల్, బలరామ్ బెస్ట్ ఫ్రెండ్. నేను బలరామ్ ఒకే డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళం. మీరు అడిగిన అన్ని ప్రశ్నలు ఈ డిపార్ట్మెంట్ని చాలాసార్లు అడిగాను, ఎవ్వరూ పట్టించుకోలేదు. ఫీల్డ్ క్లీన్గా ఉండడం కోసం ఇంకొకళ్ళ మీద నిందలు వేస్తారు. क्या बात कर रहे हैं आप? మిస్టర్ ఆఫీసర్, యూ डू नॉट हैव एनी रीजन और एविडेंस टू इंट्रोगेट देम. इट इज रॉन्ग. What's wrong with that? ऐसी बात नहीं करनी चाहिए. ये दोनों मेरे साथ रहेंगे. जब भी आपको कोई इन्फॉर्मेशन की जरूरत पड़े तो मैं इन दोनों को ले आऊंगा. ओके? మీరు మా అక్క బావలకి మంచి స్నేహితులు అంటున్నారు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏమయ్యారో మీకు తెలీదా? తెలిస్తే నేను ఊరుకుంటానా? నేను చాలా ఎంక్వైరీలు చేశానండి. అందరూ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలోంచి వాళ్ళు ఆలోచిస్తున్నారు, కానీ వాడి గురించి ఎవరు ఆలోచించడం లేదు. ఒక పని చేస్తే మనం కలెక్టర్ కానీ లేదంటే కన్సర్న్ ఆఫీసర్ ఎవరైనా కాంటాక్ట్ చేస్తే. తొందర పడితే తెలియ విషయం కాదు, నిదానంగా డీల్ చేయాలి. ఇది మా హ్యాండ్ ఓవర్లో ఉన్న గెస్ట్ హౌస్, మా డిపార్ట్మెంట్ ఇదే. మీరు ఇక్కడ నిశ్చింతగా ఉండొచ్చు. చూడండి, బలరాం గురించి మీ అక్క గురించి బయట చాలా గొడవగా ఉంది. ఎవరు వచ్చినా ఎంత బలవంత పెట్టినా మీరు మాత్రం ఇక్కడ నుంచి కదలకండి. అంతగా ప్రెషర్ పెడితే వచ్చిన వాళ్ళ చేత నాకు ఫోన్ చేయించండి. ఇదిగో ఇది నా ఫోన్ నంబర్. ఈ గుడ్లేంటి గంటలేంటి? ముంబైకి వెళ్ళాల్సిన ద్వారకా వచ్చి పట్టానిట్టు ఇప్పుడు ఎటు వెళ్దాం? జై గురుమా, జై గురుమా. ముందు ఆకలి బాబు. అది కళ్ళు కనపట్లేదా? సబ్ లోగ్ ఠీక్ హై? మన గురించి ఏమైనా న్యూస్ పడిందా? పడలేదా? అయితే నువ్వు చదువుకో. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? क्या चाहिए? क्या है अंदर? सब कुछ है. सब में एक एक ला. ठीक है. अरे भाई, सब में 2 ला. दो. हाँ, सब में 3 और एक बड़ा पेप्सी. हाँ, बड़ा पेप्सी बस है. ठीक है भाई. हाँ, 5 ला. पूरा होटल लेके आता हूँ. और 2 समोसा ला. और एक बार पूरा. क्या? और एक बार? हाँ. नहीं है. क्या? पूरा खलास कर दिया है. चलो पैसा दो. क्या पैसा रे? हाँ? क्या पैसा? खाने का पैसा. पैसा देना क्या भाई? कौन देता है? अरे पैसा आता है. अरे देख रहे खा के पैसा नहीं दे आता रहा है. है. अरे पैसा कौन आता आता है. है? अरे बैंक से ला रहे हैं. ले लो. शुक्रिया. చేడో జీప్ మే. జీప్ లెక్కమంటాడేంటి వీడు? ఎవర్రా బాబు వీళ్ళు? చలో. బాబు మీరెవర్రా?
కత్తుంది నీ ముక్కు కోసేస్తా, నీ చెవులు కోసేస్తా, నీ పిల్లి కూడా పీకేస్తా. అంతుందా? అప్పుడు నువ్వే తీసుకో. అయోధ్యలో రామ మందిరం కడుతున్నారే, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? దొరుకుతానా? చక్కిలికి రా, చక్కిలి పడతారేంట్రా? तुम कौन है रे? गाड़ी रोको! गाड़ी रोको रे! यार! गाड़ी मेरा है, तुम्हारा नहीं, गाड़ी रोको! क्या बोलो? कौन है तुम? कौन है तुम? मेरा गाड़ी इधर क्यों लेके आया? मैं जंगल में मंगल हूँ। मंगल में जंगल शोले में गब्बर सिंह एरिया का साला मक्काला सक्काला का साहब आप मेरा गाड़ी इधर क्यों लेके आया? तुम्हारा गाड़ी मैं नहीं लाया, ये गाड़ी मुझे लाया. ఈడవండి బాబు పెద్ద కటింగ్ ఎత్తాడు డబ్బింగ్ సెక్షన్ ఎక్కడి నుంచి చూడపడ్డాడు? ఆకాశం నుంచి. ఆకాశంలో నుంచా? తెలుగా ఏలూరు. మీది ఏలూరా? నాది నెల్లూరు. వాడి నెల్లూరు అది. ఈ క్షణం వరకు వాళ్ళిద్దరు తిరిగి వస్తారన్న నమ్మకం నాకు లేదు, కానీ నీ ప్రయత్నం చూస్తుంటే వాళ్ళిద్దరు తప్పకుండా తిరిగి వస్తారన్న నమ్మకం కలుగుతోంది. ఇంతకు తుమ్ కౌన్ హో? కహా సే ఆయా? క్యా కర్నే కే లియే ఆయా? చెప్తే కంగారు పడవు కదా. నేనా? బోల్ తుమ్ కౌన్? అబ్ ద్వారకా నగరం అంతా మీ మోటార్ రిక్షాల వల్ల పొల్యూట్ అయిపోతుందని వాటి లైసెన్స్లన్నీ క్యాన్సిల్ చేయడానికి యాంటీ పొల్యూషన్ బ్యూరో అని కమిటీ వేశారు. అయితే ఆ కమిటీకి నేను ఇన్స్పెక్టర్. కార్డుందా? ఆ? కార్డమ్మా బాబాయ్ కార్డు. ఇప్పుడు ఢిల్లీ వెళ్లి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కి మీ మోటార్ రిక్షాల వల్లే ద్వారకా అంతా పొల్యూట్ అయిపోతుంది, దాని వల్ల చాలా మంది చచ్చిపోతారని చెప్పాను అనుకో. ఏంటి 2 days లో మీ లైసెన్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. దో దిన్ మే పూరా ఖతం. ఇదిగో గాడి కదా, గాడి కదా, చూడవయ్యా, అడిగావా? గాడి కదా, తీసుకో. In my village, 5 sisters, no marriage, నేనే మేనేజ్, 1 grandmother, ద్వారకా, ఆటో, అదే ఫుడ్. నిన్ను చూస్తే జాలేస్తుంది.
పైగా తెలుగుడివి నీకేదో బాబు, చేయాలనిపిస్తుంది ఈ గండం గట్టెక్కించి నాకు కూడా సాయం చేయండి బాబు. చెయ్యాలి కానీ అక్కడే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటి? నిన్న ఎయిర్పోర్ట్ లో నా బ్యాగ్ మిస్, అందులో నా చెక్ బుక్, క్యాష్, ఆంధ్ర బ్యాంక్ కార్డు, ఎవ్రీథింగ్ ఇస్ మిస్సింగ్. ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్ళి మీ తరఫున మాట్లాడాలంటే ఎలా? వెళ్ళకపోతే ఈ లోపలే మీ లైసెన్స్ అన్ని వాళ్ళే క్యాన్సిల్ చేస్తారు. అందుకే ఢిల్లీ వెళ్ళాలంటే అది తోడా తోడా ఓ ఏ ఓ తోడా ఆ వా ఓ ఆ. ఇల్లు అంటారు క్యాషా బాబు? ఎంత కావాలి? ఎంత ఉంది? ఒక నిమిషం. ఇదిగోండి, అర్జెంట్ గా ఢిల్లీ వెళ్ళి ఆ రిపోర్ట్ క్యాన్సిల్ చేసేది. అంతటి వల్ల అవుతుంది. ఊర్లో ఎత్తుకెళ్ళిపోయి సుడిగాలి చూసావు, మనుషులు ఎత్తుకెళ్ళిపోయి సుడిగాలి చూసావు, చెట్లు ఎత్తుకెళ్ళిపోయి సుడిగాలి చూసావు, ఇలా డబ్బులు ఎత్తుకెళ్ళిపోయి సుడిగాలి ఇదే చూడటం. నా డబ్బులన్నీ నీటి పాలైపోయినాయి. ఏ కృష్ణ, నా డబ్బులన్నీ కొట్టేశాయి కాబట్టి లోపల ఉన్న ఇప్పుడు వజ్రాలు తీసేవాయి బాబు, లైఫ్ సెటిల్ అయిపోతుంది. వజ్రాలేంటి? నీకు తెలియదు కదూ, ఈ సముద్రంలో కృష్ణుడు ద్వారకా నగర్ ఉంది. అక్కడ వజ్రాలు, వైడ్యూరాలు, ముత్యాలు, సమంతకమణి కూడా ఉందా బాబు? సమంతకమణ ఆ సమంతకమణి రోజుకి 100 కిలోల బంగారం వస్తుంది. దాన్ని ఎలాగైనా సరే కొట్టేసి బంగారు మోటార్ సైకిల్ చేసుకొని ప్రపంచమంతా గిరగిర తిరిగేయాలని ఆశ. అందుకే రోజు గుంటల్లో, చెరువుల్లో ఈత ప్రాక్టీస్ చేస్తున్నాను. చేతులు అప్పుడు వచ్చింది, కాళ్ళు ఇప్పుడు రాలే. అది దాని వచ్చింది.
కంగారు పడ్డావా? అది సముద్రం పెద్దమ్మా. సముద్రం పెద్దమ్మ మ్మ్. అదేంటి? చంద్రుడి మీద పేదరాశి పెద్దమ్మ ఉంటుంది కదా, అలాగే సముద్రంలో కూడా మంచి రాశి పెద్దమ్మ ఉంది. ఆహా, పెద్దమ్మ చెడ్డోళ్ళని సుడుల్లో ముంచేస్తుంది, మంచోళ్ళనైతే తన చేతులతో ఒడ్డుకు చేరుస్తుంది. ఏంటి పెద్దమ్మ ఇది? ఎందుకు ఇలా చేసావు? మంచోళ్ళని ఇలా కంగారు పెట్టచ్చా? ఇంకెప్పుడు ఇలా కంగారు పెట్టకే మనోళ్ళని. ఏమనుకో, నన్ను కంగారు పెట్టలేదులే, ఒడ్డుకే చేర్చింది మీ పెద్దమ్మ. ఓకే, అలా అనకపోతే మన మాట వినదు పెద్దమ్మ. ఆ? ఆ, నువ్వు చెప్పేదంతా నిజమే? నువ్వు నమ్మితే నిజం, నమ్మకపోతే అబద్ధం. ఇంతకీ నువ్వెవరు? నేనా? నేను ఇక్కడే ఉంటాను. అవును, నువ్వు ఒకదాన్ని తిరుగుతున్నావు, నీకు భయం ఏదా? నాకేం భయం లేదు. నాతో సముద్రం పెద్దమ్ముంది, తాబేల్ తాతయ్య ఉన్నాడు, రొయ్య మీసాల మావయ్య ఉన్నాడు, ఇంకా పిత్త పరిగిల శిశింద్రియులు ఎన్నో ఉన్నాయి. ఇది మామూలు నేల కాదు, శ్రీకృష్ణుడు నడిచిన నేల. బాలకృష్ణుని బంగారు మాతాడు, చిన్ని కృష్ణుని సన్నివత చెలు, సత్యభామదేవి అల్పపానకు, రుక్మిణీ దేవి తులసి వనము, తీయని పాటల మురళి, తీరైన నెమలి పిలిచు, కృష్ణుడు ఊదిన శంఖం, శిశుపాలుని చంపిన చక్రం, కలలు తిరుగుకుంట కథలు కథలుగా ఉన్నవి ఈనాటికి. కిరటాలాడుకున్న కంసు కుమారుకున్న నిద్రపోతున్నది తారక, ఆ కృష్ణుడు ఏలిన తారక, శ్రీకృష్ణుడు నడిచిన తారక, ఆ కృష్ణుడు ఏలిన తారక, శ్రీకృష్ణుడు నడిచిన తారక. ఇలా ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఉన్నాయో లేవో గానీ నీ చిన్న చిన్న మాటలు వింటుంటే మాత్రం ఏదో పెద్ద కథ ఉందనిపిస్తుంది. అవును, నీకు బడిలేదా? నువ్వు బాగా చదువుతావా? మీ ఇల్లు ఎక్కడా? అదిగదిగో అక్కడ చూడు, ఆకాశం భూమి కలిసినట్టు కనబడుతుంది, అక్కడే మా ఇల్లు. ఓ ఢిల్లీ, అయ్యో ఈ సముద్రం ఒడ్డున వచ్చి సెటిల్ అయిపోయాయి బాబు. ఇది ప్రొటెక్టెడ్ ఏరియా, ఇక్కడికి వస్తే పోలీసులు బొక్కలు వేస్తారు. నా మోటార్ రిక్షా కాదు, నన్ను కూడా లేకుండా చేసేలా ఉన్నావు. ఇదిగో నా బుద్ధి గడి తిరిగి చెప్పాను. ఈ సముద్రంలో వజ్రాలు వంకాయలు ఉంటాయని. కన్నా ये समुद्र में कुछ भी नहीं है, ये राళ్ళు है, रप्पल है, बड़े बड़े कप्पल है. అన్నకొండ ఆపరా, దీని గురించి అంతా ఆ పాప చెప్పింది. పాప పాప ఏ పాప? పాప ఇక్కడే ఉందిరా. ఇప్పుడే నాతో మాట్లాడుతా. గుజరాత్ పోలీసు పాప, వస్తే ఇక్కడ పాప. చూశారంటే అండర్ గ్రౌండ్ లో వేస్తారు. మనం ద్వారకా వచ్చినప్పటి నుంచి చూస్తున్నానమ్మా, ఎవరో మన చుట్టూ తిరుగుతున్నట్టుంది. నువ్వు అక్కా బావ గురించి కూపీ లాగడం మొదలెట్టాక నీ మీద ఎవరో నిఘా వేసినట్టుందమ్మా. మన వాళ్ళు ఆచూకు దొరక మనం బాధపడుతుంటే మధ్యలో వేళ కూడా ఏంటమ్మా? ఏది ఏం జరిగినా అక్క బావలతోనే మనం తిరిగి వెళ్ళేది. వాళ్ళని మనతో కలపడానికి ఎవరో ఒకరు వస్తారు. హే రా 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 రా, నీ గురించే నేను ఆలోచిస్తున్నాను. అసలు నేను ఇక్కడున్నాను నీకెట్టా తెలుసు? మన మనసుకి నచ్చిన వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి మనం వెతుక్కుంటూ వెళ్తాం, వెతుక్కుంటూ వస్తాం. నీ వయసుకి మాటకి సంబంధమే ఉండదు. మ్మ్. పెద్ద ఆరిందలా మాట్లాడతావు. అవును, నేను చిన్నప్పుడే చాలా పెద్దదాన్ని అయిపోయాను. నీ పేరేంటి? మా అమ్మ నాన్న నాకు పేరేం పెట్టలేదుగా.
మరి నేనేమని పిలవాలి? నేనెలా కనిపిస్తున్నాను? పాపలా. అయితే పాప అని పిలు. ఆ? నా చెవిలో నీకు ఆకలి అని వినిపించింది. ఈ వంటలన్నీ వండి తీసుకొచ్చాను. రా రా రా, వచ్చి కూర్చొని తిను. అమ్మో ఆకలి, మర్చిపోయా. పద. తిను. బాగా లాగిచ్చేస్తాను. ఓకే. ఫుడ్ అదిరింది. నీకు నచ్చేలా చేసి తీసుకొచ్చాను నేస్తం. ఆహా. అందుకే నేను మా అమ్మే దగ్గరుండి అన్నం పెడుతున్నట్టు అనిపిస్తుంది. అరే, నీ నుదుటి మీద పుట్టుమచ్చి బాగుందే. ఇది పుట్టుమచ్చ కాదు, మా అమ్మ తన కాటుకతో పెట్టిన దిష్టి చుక్క. ఆహా, అంటే ఈ వంటంతా మీ అమ్మ చేసిందా? మీ నాన్న ఏం చేస్తుంటాడు? నాన్న, మా నాన్న. ముందు నువ్వు త్వరగా తిను నేస్తం. మనం వెళ్ళి అలా అలా తిరిగొద్దాం. చక్కా ఆడుకుందాం. ఓకే. నేస్తం, నేను నీకు మంచి నేస్తాన్ని కదూ. అవును. నాకంటే నీకు మంచి నేస్తం ఎవరూ లేరు కదూ. నాకున్న ఏకైక నేస్తాను నువ్వే. నువ్వు చెప్పేది అబద్ధం. లేదు, నిజం. నాకెవరూ లేరు. అరే, నిజం చెప్తున్నాను. నాకు తెలుసు, నీ మనసులో ఓ అందమైన బొమ్మ ఉంది. ఆ అమ్మాయి అంటే నీకు చాలా ఇష్టం. ఆ అమ్మాయి కూడా నువ్వంటే చాలా ఇష్టం. అందుకని నువ్వు కృష్ణుడి గుడి దగ్గరికి వెళ్ళావనుకో, ఆ అమ్మాయి అక్కడే ఉంటుంది. ఏమైనా దాస్తే దాచుకోకుండా ఇచ్చేయి. మనసైనా గొలుసైనా. సార్, ఇక్కడికి అమ్మాయి ఇచ్చి అఫీషియల్స్ అందరినీ కలిసి కరుణ గురించి మొత్తం కూపీ లాగుతుంది. ఏం చేయమంటారు సార్? Immediately get her. ఓకే సార్. వీడు ఇక్కడే ఉన్నాడు. వదలకూడదు. ఫైట్లేంటి, చేజ్లేంటి, మ్యాటర్ ఏంటో చెప్పాలంట్రా. మనం వీళ్ళు నా కోసం వచ్చారు, వాళ్ళు నీ కోసం వచ్చారు. మనకి వీళ్ళకి సంబంధం ఏంటి? మనకెందుకులే కానీ. చూడండి, నేను మాత్రం మీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాను. నేను ఒక దొంగని. మీ దగ్గర వజ్రాల నెక్లెస్ ఉందని మీరు వెంటపడ్డాను. తర్వాత తెలిసింది మీరు ఆ క్యారెక్టర్స్ కాదండి. ఆ ప్రయత్నంలో జలపాతం వద్ద మీ దగ్గర ఒకటి కొట్టేశాను, మీ నెక్లెస్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.